ఉగ్రవాదుల చర్య జరిగిందో జనసేన పార్టీ తరపు నుంచి దాన్ని ఖండిస్తూ చనిపోయిన కుటుంబాల వారికి సంతాపం తెలియజేస్తూ ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ మృతుల కుటుంబీకులకి జనసేన పార్టీ తరపున గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరపున సంతాపం తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ కుటుంబాలకి జనసేన పార్టీ తరపు నుంచి రానున్నటువంటి కాలంలో అండగా ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటని ఆ కుటుంబీకులకు తెలియజేస్తూ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చిన్నప్పుడు చదువుకున్నటువంటి ప్రతిజ్ఞ గుర్తొస్తుంది. అది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చెందుతుంది అని భావనతో ఆ రోజున మేము చదువుకునే రోజులు ఉండేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఈ కాశ్మీర్ లోయలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆనాడు మహనీయులు స్వతంత్రం కోసం పోరాటం చేసి బ్రిటిష్ నుంచి స్వాతంత్రం తీసుకున్నాం. కానీ కొన్ని చర్యల వల్ల పాకిస్తాన్ విడిపోవటం, ఇటు భారతదేశం అటు పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఆ కాశ్మీర్లో ఉగ్రవాదులమని చెప్పుకుంటూ మరి ఎక్కడ పుట్టారో వాళ్ళు నాకైతే అర్థం కావట్లేదు. భారతదేశంలో పుట్టారా, అటు పాకిస్తాన్ నుంచి వచ్చారా? లేదు అంటే నేను ఇందా చెప్పినట్లుగా భారతీయులందరూ నా సహోదరులను చదువుకున్నటువంటి పాఠ్యాంశంలో భిన్నంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే అసలు వీళ్ళు నిజంగా ప్రకృతి సిద్ధంగా ప్రకృతి పరంగా ఏదైతే పుట్టడం అనేది తెలుసు అందరికి కూడా, దానికన్నా భిన్నంగా వ్యతిరేకంగా పుట్టిన వాళ్ళ వీళ్ళందరూ కూడా అని తలంతాల్సి వస్తుంది. భారతదేశం పండించినటువంటి పంట తింటూ భారతదేశంలో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ మీరు ఐడెంటిటీ కార్డులు ఎత్తికి చంపారంటే మీరు నిజంగా మనుషు జన్మెత్తారా, వేరే రకంగా పుట్టారా? భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కాముకంగా ఉంటుంది. భారతదేశం ఈ ప్రపంచంలో శాంతి కోరే దేశం ఏదో అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ముందు చెప్తాం. కానీ ఇవాళ అనిపిస్తుంది మాకు శాంతే కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరినీ కూడా కోరుతున్నాం, శాంతి శాంతి అని కూర్చుంటే మనం వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను చూస్తున్నాం. ఎందుకంటే ఆయన యొక్క భావజాలం దేశం నాది అనేటటువంటి భావజాలం ఏదైతే ఉందో అది కొంతమంది నాయకులకి వస్తుంది. ప్రాంతీయ పార్టీ పెట్టాం కంటే ప్రాంతీయతత్వంగా ఆలోచించేటటువంటి వ్యక్తి కాదైనా, నేషనల్ వైడ్గా ఆలోచించేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఉన్నటువంటి పార్టీలో మేము ముందుకు గర్విస్తూ ఒక పక్కన జరిగినటువంటి ఇన్సిడెంట్కి బాధపడుతూ మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు వీటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోండి. దానికి యావత్ భారతదేశం మేము అనుకుంటుందని తెలియజేస్తూ మరొక్కసారి చనిపోయిన కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి నివాళులర్పిస్తూ వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దేశం అండగా ఉంటుందని చెప్పేసి ధైర్యం చెప్తూ తెలుసుకుంటాను. జై హింద్, భారత్ మాతాకి.